ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. అందరి ముందు నటిస్తున్నారో బాధపడుతున్నారో తెలీదు కానీ ఒకే ఒక్కసారి ఆ మహానుభావుడి ఫోటో ముందు నుంచుంటే మీ అంతరాత్మ, మీ మనస్సాక్షి మిమ్మల్నే ప్రశ్నిస్తుంది. నాకు చెప్పకపోయినా మీకు మీరే సమాధానం చెప్పుకోండి. హలో, ఉపన్యాసాలు ఉపదేశాలు ఇప్పటికీ చాలా ఇచ్చావులే గాని జీవితంలో ఆఖరి కోరికలు అలాంటివేమైనా ఉంటే చూసుకో. నీకు కౌంట్ డౌన్ మొదలైంది. రోజులు లెక్క పెట్టుకో. ఆ తర్వాత జైల్లో ఊచలు లెక్క పెడుతూ గాని. అవును మాలతి గారు, ఈ ముగ్గురు స్నేహబంధంతో ఉన్నారు. ఇదే స్నేహం జైల్లో కూడా కొనసాగుతుంది. మీరంతా మాట్లాడుతోంది అబద్ధమని మీకు తెలుసు. మా నాన్నని చంపిన వాళ్ళు ఎవరో మీలోనే ఎవరో ఒకరున్నారు, లేదా మీలో ఎవరో ఇంకెవరితోనో చేయించారు. అమ్మల కన్నా అమ్మ, ముగ్గురు అమ్మల మూలపుట్టమ్మ అని అంటారు కదా. ఆ అమ్మవారే గంపంత కళ్ళతో ఇక్కడ జరిగే ఘోరాలన్నీ చూస్తూ ఉంటుంది. అమ్మవారు కాదు, అయ్యవారు కాదు, కోర్టు కూడా చూడాలి రోజా గారు. సాక్ష్యాలు, ఆధారాలు అన్నీ కోర్టు వారికి చూపించాలి. పిల్లి శాపాలకి ఉట్టి తెగదు అని అంటారు కదా. సామెత కరెక్ట్గానే చెప్పానా? కరెక్ట్ మాత్రమే కాదు మాలతి గారు, కరెక్ట్ టైంలో చెప్పారు. చూడండి, డబ్బు, అధికారం, అధికారుల అండా ఉందని విర్రవేగకండి. నేను ఎవ్వర్నీ వదిలిపెట్టను. తగిన శిక్ష వేయిస్తాను. వెయిట్ అండ్ సీ. చూద్దాం చూద్దాం. ఏం లేదయ్యా, ఈ ఊళ్ళో రేగిపళ్ళు దొరుకుతాయా? పెద్ద రేగిపళ్ళు కాదు, చిన్న రేగిపళ్ళు. అవి చాలా రుచిగా ఉంటాయి. ఎక్కడైనా దొరికితే కిలో ప్యాక్ చేసి పంపించు. పుచ్చులు లేకుండా చూసుకోండి, ఓకే? ఏంటి అలా చూస్తున్నారు? రేగిపళ్ళు తింటే ఆరోగ్యానికి మంచిది. ఇంతకుముందు పిజ్జాలు, బర్గర్లు తింటుండేవాడిని, దానివల్ల ఇదంతా. మీరు కూడా ఆరోగ్యం పాడు చేసుకోకండి. రేగిపళ్ళలో సి విటమిన్ ఉంటుంది, పళ్ళకు మంచిది. ఇంకేంటి సంగతులు? సార్, మీరొచ్చారు. ఈ కేసును ముందు కదలనివ్వడం లేదు. తొందరగా రోజాని కేసులో ఇరికించండి సార్. ఇంకా చెప్పాల్సింది ఏమైనా ఉందా? అయిపోయిందా మేడం? కాదు సార్, మీరిలా నిమ్మకు నీరెత్తినట్లు ఉంటే ఎలా? కొద్దిగా మా బాధని అర్థం చేసుకోండి. ఈ కేసుని సీరియస్గా తీసుకోండి. ఏదో ఒకటి చేసి రోజాని జైలుకు పంపండి సార్. మాకు ప్రశాంతంగా ఉంటుంది. ఇప్పుడు మీరు సినిమాలు బాగా చూస్తారనుకుంటాను. సినిమాలో ఇన్వెస్టిగేషన్ చేసి భూతద్దం పట్టుకొని క్రైమ్ ప్లేస్కి వెళ్ళి అది చేసి ఇది చూసి బుర్రలు బదులు కొట్టుకొని డ్రాయింగ్లు వేసి ఇవన్నీ చేయడం అవసరమా? నెల తిరిగేసరికి నా జీతం నాకు వస్తుంది. మీలాంటి పెద్దవాళ్ళు కేసు పట్టుకున్నందుకు ఎంతో నాకు వస్తుంది. సచ్చినోడి పెళ్లికి వచ్చిందే కట్టినామని తీసుకుంటాను. ఈ ఇన్వెస్టిగేషన్లు అవి ఇవి ఇవన్నీ నాకెందుకమ్మా? నాకేం పని చెప్పండి. ఓ పని చేయండి,
మీరే ఒక గన్ను తీసుకురండి. ఆ గన్ను రోజా దగ్గర పెట్టించి ఆ గన్నుతోనే సారంగపాణి గారు చంపేసిందని రోజాను కేసులో ఇరికించి నా సెకండ్ ఇన్స్టాల్మెంట్ తీసేసుకుని వెళ్ళిపోతాను. అంతేగాని ఏంటమ్మా ఇది? ఎండలు అలా కొడుతున్నాయి చూసారా? కొండను తవ్వి అలకని పట్టినట్టు ఇవన్నీ చేయడం అవసరం లేదు. ఏంటి సార్ మీరు ఇలా మాట్లాడుతున్నారు? స్పెషల్ ఆఫీసర్ అన్నారు, ఐపీఎస్ ఆఫీసర్ అన్నారు. నాకు తెలుసు మీరు ఈ మాట ఎప్పుడో అంటారని. ఇప్పుడు అన్నారు. చూడు చూడు చూడు, నా కళ్ళు చూడు. అగ్ని అగ్ని అగ్ని. అసలు ఒరిజినల్ అగ్ని నేనే. వాళ్ళెవరో సినిమా తీసుకున్నారు. అదేదో డైలాగ్ ఉంటుంది, చట్టానికి న్యాయానికి ధర్మానికి 4 సింహాలు ఉంటాయి. అది అదేంటా డైలాగ్? నాకు సరిగా గుర్తులేదు. మొత్తానికైతే నేను ఒక అగ్నిని, నేను ఒక సింహాన్ని. సరే ఇవన్నీ మాకు అవసరమా? త్వరగా ఈ కేసుని తేల్చేయండి. తెలుస్తానయ్యా, తీసుకురండి తీసుకురండి. ప్రపంచం మారిపోయింది, జనాలు మారిపోయారు, అందరూ స్వార్థపరులు అయిపోయారు. అందులో నేను ఒకణ్ణి. సెకండ్ ఇన్స్టాల్మెంట్ ఇవ్వండి. అందులో కొంత మినిస్టర్ గారికి ఇచ్చి నేను మాట్లాడతాను. కేసు క్లోజ్ అవుతుంది. డోర్ క్లోజ్ చేయమన్నంత ఈజీగా కేసు క్లోజ్ చేయమన్నారేంటి అనుకుంటున్నారా? సెకండ్ పేమెంట్ లేదా పుష్ప? ఇదిగోండి, మినిస్టర్ గారే కాల్ చేస్తున్నారు. సార్ సార్ అలాగే సార్. ఓకే సార్, నేను చూసుకున్నాను సార్, నేను చూసుకుంటాను. ఇన్స్టాల్మెంట్ అడుగుతున్నారు, మీరేమో డబ్బులు ఇవ్వరు. సముద్రంలో కాకిరెట్టేసినట్టు ఏదో నా మహాను కొట్టిపడేశారు. మినిస్టర్ గారు నేను సమాధానం చెప్పుకోవాలి కదా. ఫోన్ కొట్టు చీర పట్టు అనే స్కీమ్ లాగా డబ్బులు కొట్టండి, పని చేయించుకోండి. సరే సార్, తర్వాత మాట్లాడతాం. వెళ్దాం పదండి. ఏంటి వీళ్ళు అలిగి వెళ్ళిపోయినట్ట? లేకపోతే అమౌంట్తో వస్తారా? వస్తారు వస్తారు వస్తారు, అవసరం వాళ్ళది కదా. వస్తారు, ఖచ్చితంగా వస్తారు. రేగిపళ్ళు వచ్చాయా? రుచా రామ్ మామ రుచా. నేనే మీ రోజాని నాన్న, బసంతియే మీ రోజా నాన్న అని నాన్నతో చెప్పలేకపోయాను. కనీసం ఆ తృప్తితో అయినా నాన్న ఆత్మ శాంతించేదేమో. రోజా, జరిగింది తలుచుకుని బాధపడితే లాభం లేదు. సారంగపాణి సార్ని చంపిన వారిని గుర్తించి శిక్ష పడేలా చేస్తేనే సార్ ఆత్మకి శాంతి కలుగుతుంది. బాలుగారు, సాక్షి గారున్నప్పుడు నాన్నని షూట్ చేసిన వాళ్ళు దొరుకుతారని, న్యాయం జరుగుతుందని నమ్మాను. కానీ తను వెళ్ళాక నాకు ఆ నమ్మకం పోయింది. అవును బాలుగారు, కొత్తగా వచ్చిన ఆఫీసర్ ఆ మాలతి గారి మనిషే కదా.
ఈ కేసులో న్యాయం జరుగుతుందనుకోవడం అత్యాశే అవుతుందేమో. బాలుగారు, మనకి వ్యతిరేకంగా సాక్ష్యాలు సృష్టించి ఎంత వీలైతే అంత తొందరగా మనల్ని జైలుకి పంపించాలి అని మాలతి వాళ్ళు ఆలోచిస్తున్నారు. ముఖ్యంగా నాన్న విషయంలో ఆ లాయర్ జేపీ అమ్మాజీల మీదే నాకు చాలా డౌట్గా ఉంది. ఏదో ఒకటి చేసి బలమైన సాక్ష్యం సంపాదించాలి రోజా. అప్పుడే మనం ఎవ్వరికి భయపడకుండా పోరాడొచ్చు. అవును బాలుగారు, వీలైనంత తొందరగా ఆ అమ్మాజీ ఆ లాయర్ జేపీని ఫాలో చేస్తే మనకేదైనా కొత్త విషయం తెలుస్తుందేమో. అదే పనిలో ఉంటాను రోజా.